ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్నికల వేళ కౌంటింగ్ వేళ సుప్రీంకోర్టులో జగన్కు భారీ షాక్ ఎదురైందండి. సో మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ అండి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే పూర్తి అయిపోయింది. ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యమే చేసుకోలేమని ధర్మాసనం తీర్పు అయితే ఇచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మే 30న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ల డిక్లరేషన్ సంబంధించిన ఫామ్ 13A అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు. ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా ఓటు చెల్లుబాటు అవుతాయని ఈసీ ఉత్తర్వులు అయితే చెప్పింది. ఈ ఉత్తర్వులను వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకోమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దీంతో వైసీపీకి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. దీంతో ఉత్తర్వులపై వైసీపీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఒకసారి సవాల్ చేస్తూ దాఖలు చేసింది. ఆ విచారణ కూడా సోమవారం కంప్లీట్ అయింది. జస్టిస్ అరవింద్ కుమార్ అలాగే సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ అయితే త్రోసిపుచ్చింది. సో మరోసారి కూడా ఇక్కడ ఘోరంగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్తున్నారు.